హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిలిం సలార్, డైరెక్టెడ్ బై ప్రశాంత్ నీల్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే లిటరలీ బూస్ బంప్స్ తెప్పించేసింది ఫ్రెండ్స్. ఎందుకనంటే ఈ మాట పుష్పతోనే నాకు బూస్ బంప్స్ ఎలా ఉంటాయని మర్చిపోయినా. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత హనిమల్ మూవీ చూసిన తర్వాత కొంచెం స్పర్శ తెలిసింది బాడీకి. మళ్ళీ ఈ మూవీకి సలార్ మూవీకి అయితే సీన్ టు సీన్ నాకు బూస్ బంప్స్ తెప్పిస్తూనే ఉన్నారు. ఎస్, ఉగ్రం మూవీ ప్లాట్ లైనే, కానీ ఇందులో మాత్రం చూపించిన విధానం చాలా డిఫరెంట్గా ఉంది. యాక్షన్ సీన్స్ ఒకదాని మించి ఒకటి. అంటే ఉగ్రం స్టోరీ లైన్ని తీసుకొని మన కాన్సారా అనే ఒక వరల్డ్ని అందులోకి తోసేస్తే వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ని వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎలా వాళ్ళ క్యారెక్టర్స్ని రాసుకోవచ్చు, ఇంకా బాగా ఎట్లా రాసుకోవచ్చు అనేది మన ప్రశాంత్ చూపించేసినారు. మూవీ అయితే లిటరలీ ఫ్రెండ్స్ నేనైతే ఏం చెప్పలేను. ఇంకా బూజన్స్ తెప్పించిందంటే ఇంకా మీరు గుర్తు తెచ్చుకోండి. అసలు యాక్షన్ సీన్స్ మినిమం 6 ఉంటాయి, ఒకదాని మించి ఒకటి. అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే నేను ఊహించలే, అంత అరాచకంగా చూపించేసినారు. ఇంకా మనకి కాన్సర్ అనేది పెద్ద స్టోరీనే ఏమంటే సీన్ టు సీన్ సెకండ్ హాఫ్ ఒకటి కొంచెం ఫాస్ట్గా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏదో పరిగెత్తుతుంది, ఎక్స్ప్రెస్ ట్రైన్ మాదిరి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సెకండ్ హాఫ్. అదొక్కటే. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా మనకు బాగా టచ్ అవుతాయి. బీజిఎం అయితే చాలా బాగా ఎలివేట్ చేసింది ఫ్రెండ్స్. అది ఇంకా సెకండ్ హాఫ్లో ఒక పాట పెట్టినారు, అమ్మాయిలు పాడేది. అది పెట్టినా ఒకటే ఇంపాక్ట్ ఉంది, పెట్టకపోయినా ఒకటే ఇంపాక్ట్ ఉంది అనమాట. మన హీరోయిన్ మన శృతి హాసన్ అంత స్కోప్ లేదు. ఏమన్నా సెకండ్ హాఫ్లో స్కోప్ ఇస్తారేమో చూడాలా. ఇంకా మన ప్రభాస్కి మంచి మూవీ పడితే ఎలా చూపిస్తారో అలా వాంచి పడేసాడు అంతే. ఇంకా పృథ్వీరాజ్ కూడా ఆయనకి ఇచ్చిన స్కోప్ వరకు బాగా చేశారు. అసలు లాస్ట్లో అయితే ఇద్దరు కలిసి ఫైటింగ్ చేస్తా అంటే సూపర్తో అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకైతే. ఇంకా జగపతి బాబు కూడా బాగానే చేసినారు. ఇంకా ఆయనది కొంచెం అంటే మనం చూస్తూ ఉంటాం కాబట్టి బాగానే చేసినారు అనిపించింది. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 4.5 ఇచ్చేస్తాను. ఎవరైనా చూసినట్టయితే ఈ వీకెండ్స్ థియేటర్స్ని పగలగొట్టండి అంతే. ఇంకా మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మేము దగ్గరకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.